ఉప్మాకు తయారు చేశాను. కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు నానబెట్టిందండి, బీన్స్ అండి, క్యారెట్ అండి, అల్లం అండి, పచ్చిమిరపకాయలు అండి, ఉల్లిపాయ అండి. దీంట్లో ఇంపార్టెంట్ అండి, ఏ కూరలైనా వేసుకోవచ్చండి. ఎవరు అడుగుతున్నారండి. ఇగోండి బ్రోకలీ అండి, క్యాప్సికంలో కూడా 2-3 రకాలు ఉంటాయి, అయ్యున్నా మీరు వేసుకోవచ్చండి. ఇదిగోండి కొద్దిగా వేయించుకుంటాం, తాలింపు వేసాను, కరివేపాకు, మినప, అల్లం, పచ్చిమిరపకాయలు కూడా వేసామండి. 1 సెకండ్ వేగిందామండి. తర్వాత కూరలన్నీ వేగిందా కొంచెం బాగా ఆగాలండి. ఇదిగోండి ఎన్ని వేసి మూత పెట్టుకున్నాం. ఇదిగోండి వాటర్ 2 వంతులు మీ ఇష్టం అండి. తర్వాత ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు వేసానండి. ఇదిగోండి రాళ్ళు ఉప్పు కదా, మాకు తగినంత ఉప్పు వేసాను. ఇదిగోండి సేమియా ఉప్మా అండి. కొంతమంది తక్కువ వేస్తారు, 1.5 వేసుకుంటారు సేమియా ఉప్మాలో అండి. చూసి వేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకుంటామండి. ఇదిగోండి ఉప్మాలో నూనె ఎక్కువ పడుతుందండి, దాని బదులు నూనె మానేసి నేను నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెం, ఎందుకంటే అంటుకోకుండా ఉండాలండి ఉప్మా, అప్పుడే దాని టేస్ట్ అండి. ఇదిగోండి బ్రోకలీ ఉప్మా అయితే తయారైపోయిందండి. ఈ విధంగా చేసుకోండి, ఆ కాయగూరలతోనండి హెల్తీగా ఉంటుంది.